బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో ఈ ముద్గర్ అండ్ గదా ఎక్సర్సైజెస్ ఒకప్పుడు హనుమాన్ వ్యాయామశాలలో నేర్పిస్తుండే. సో ఇప్పుడు మనకి గల్లీకి ఒక జిమ్ వచ్చింది. ప్రతి మూవీలో ఇలాంటి పెద్ద పెద్ద సినిమాల్లో హీరోస్ చేస్తుండడం వల్ల దానికి ఇంకొంచెం క్రేజ్ పెరుగుతుంది, అట్లీస్ట్ అవేర్నెస్ అనేది బిల్డ్ అవుతుంది. ఏదైతే మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఉన్నారో హీ థాట్ దిస్ సంథింగ్ రిలేటెడ్ టు ట్రెడిషనల్ అయి ఉండాలి. ఆ మూవీలో రామ్ చరణ్ డెఫినెట్లీ అంత క్లోజ్గా చూసినప్పుడు యూ లెర్న్ ఆర్ యూ అబ్జర్వ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద పర్సన్ కదా. సో ఏమనిపించింది మీకు రామ్ చరణ్ గారి దగ్గర నుండి చూసినప్పుడు? అంటే మనం ఎంత లెవెల్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, నేను ఆల్రెడీ ఇంత అచీవ్ చేశాను కదా, నేను ఎందుకు ఇంత కష్టపడాలి అన్న ఇది లేకుండా. బట్ జిమ్ చేద్దామనేది వెళ్తున్నారు. బట్ జిమ్కి ముద్గర్ అండ్ గదా ఎక్సర్సైజెస్కి మేజర్ డిఫరెన్సెస్ ఏముంటాయి? ఏది ప్రిఫర్ చేయొచ్చు ఎవరైనా సరే? అంటే జిమ్లో ఒక 1 అవర్లో ఒక్క మజిల్ని టార్గెట్ చేస్తే ఇక్కడ 1 అవర్లో ఓవరాల్గా అన్ని మజిల్స్ని టార్గెట్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ కోర్ మజిల్స్ మీద బాగా ఎంగేజ్ అయ్యే ముద్గర్ మూమెంట్స్ చేస్తామో న్యాచురల్లీ ప్యాన్క్రియాస్ యాక్టివేట్ అయ్యి డయాబెటిక్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. వానరసేన మొత్తం ఇదే యూజ్ చేస్తారు కదా, సో దానికి మీరు చెప్పేదానికి ఏమైనా కనెక్షన్ ఉందా? సో ఈ గద అనేది మనకి డైరెక్ట్ హనుమంతుడి నుండే, ఆ పరంపర నుండే మనకి మన కల్చర్లో ఈ గద అనేది ఒక భాగమైంది. ఒక్కొక్కటి ఎలా యూజ్ చేస్తారు ఏంటనేది చూపిస్తారా? ఎస్, చూపిస్తాను. చుట్టూ హెడ్ చుట్టూ స్వింగ్ చేయాలి, పరిక్రమ మూమెంట్ అంటారు. ఎలా యూజ్ చేసుకోవచ్చు స్కూల్స్లో కానీ, లేదంటే స్టూడెంట్స్ కానీ ఎలా హెల్ప్ అవుతుంది? అండ్ మీరు అన్నట్టు ఇవాళ రేపు అసలు స్కూల్స్లో ప్లే గ్రౌండ్ లేకుండా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అదే క్లాస్ రూమ్లో వాళ్ళని ఉంచి. వెల్కమ్ టు ఐ డ్రీమ్, దిస్ ఇస్ లుంబిని. ఎంతసేపు ఎక్సర్సైజ్ అంటే, ఫిట్నెస్ అంటే జిమ్కి వెళ్ళి బార్బెల్స్ లిఫ్ట్ చేయడము, డంబుల్స్ లిఫ్ట్ చేయడము, లేదంటే లెగ్ ప్రెస్ చేయడము, అంటే ఇవంతా వెస్టర్న్ ఫార్మే మనము ఫాలో అవుతున్నాం. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే ఇదే అనుకుంటున్నాం. బట్ మన ఇండియాలో సెంచరీస్ తరబడి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫార్మ్స్ ఉన్నాయి. దాంట్లో కూడా సెంచరీస్ అంటే ఏళ్ల తరబడి, హండ్రెడ్స్ ఆఫ్ సెంచరీస్ నుండి ఉంది ముద్గర్ అండ్ గదా ఎక్సర్సైజ్. సో ఇది రీసెంట్గా మనం పెద్ద మూవీలో రామ్ చరణ్ గారు చేస్తుండడం కూడా చూసాము. సో అదే టీంలో, ట్రైనప్ చేస్తున్న టీంలో ఉన్న ఒక స్పెషల్ పర్సన్ ఇవాళ మన గెస్ట్ అనమాట. ఆయనే మెహర్ కుషుల్ గారు, ఇండియన్ ట్రెడిషనల్ ఎక్సర్సైజ్ ఎక్స్పర్ట్ అనమాట. సో ఆయన మనతో పాటు ఉన్నారు, అండ్ ఆల్సో హీఈస్ ఇండియన్ ఎమినెంట్ అవార్డీ. సో తెలుసుకుందాం వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ అండ్ ఎప్పటి నుండి ఉంది, ఎవరు చేయొచ్చు, ఇవన్నీ కూడా. హలో అండి. హలో అండి. నమస్తే. నమస్తే. సో యూజువలీ జిమ్కి వెళ్ళడం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం అనేది అందరికీ తెలుసు. సో స్ట్రెంగ్త్ మనము బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే జిమ్కి వెళ్తేనే అవుతుంది అని చెప్పేసి ఉంది. బట్ మన ఇండియాలో ట్రెడిషనల్ ఫిట్నెస్ ఫార్మ్స్ అనేవి చాలా ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ పెద్ద మూవీలో ఇలాంటి పెద్ద పెద్ద సినిమాల్లో హీరోస్ చేస్తుండడం వల్ల దానికి ఇంకొంచెం క్రేజ్ పెరుగుతుంది, అట్లీస్ట్ అవేర్నెస్ అనేది బిల్డ్ అవుతుంది. సో హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? పెద్ద మూవీలో రామ్ చరణ్ గారు చేయడం కానీ, లేదంటే మీ దా టీంలో ఉండడం కానీ, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? సో బేసికలీ ఈ మూవీ ఏదైతే మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఉన్నారో హీ థాట్ దిస్ సంథింగ్ రిలేటెడ్ టు ట్రెడిషనల్ అయి ఉండాలి. ఆ మూవీలో రామ్ చరణ్ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ నుండి, అందులోనూ ఒక మారుమూల పల్లె గ్రామం, కొండ ప్రాంతం నుండి ఉంటారు కదా. సో ఇక్కడ అతను ఆడే స్పోర్ట్ కూడా సంథింగ్ షుడ్ బి కనెక్టెడ్ టు దట్ విలేజ్ అన్నట్టు. అండ్ అందులోనూ మీ అందరికీ తెలిసిందే మన కోడి రామ్మూర్తి గారు. సో ఆయనని కలియుగ భీముడు అని అంటారు. సో ఆయన కూడా ఆ ప్రాంతంకి చెందిన పర్సన్ కాబట్టి సో కుస్తీ అయితే కంప్లీట్లీ రిలేటబుల్ ఉంటుంది, అక్కడున్న ఆడియన్స్కి రిలేటబుల్ ఉంటుంది, అండ్ చూసే ఆడియన్స్ కూడా అది జస్టిఫైడ్గా ఉంటుంది అని చెప్పేసి ఈ ముద్గర్ అండ్ గదా ఎక్సర్సైజెస్ ఆ స్క్రిప్ట్లో పెట్టడం జరిగింది. అండ్ హీరో రామ్ చరణ్ గారు కూడా దాని తగ్గట్టే సో కుస్తీ వ్యాయామం చేసేటట్టే ఆ ఫిజిక్ కానీ, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కానీ చేశారు. అండ్ హీరో రామ్ చరణ్ గారికి కూడా ట్రైనర్ వచ్చేసి దంగల్ మూవీలో అమీర్ ఖాన్ గారికి, అండ్ సేమ్ అదే ట్రైనర్ సల్మాన్ ఖాన్ గారికి ఇచ్చిన ట్రైనర్తోనే రామ్ చరణ్ గారిని కూడా ట్రైనింగ్ ఇప్పించారు. సో ఈ ముద్గర్ అండ్ గదా ఎక్సర్సైజెస్ అనేవి మన ఇండియాలో కొన్ని సెంచురీస్ నుండి ఉంది. సో ఆల్మోస్ట్ మనకి మథుర ఆర్ట్ గ్యాలరీలో ఒక చిన్న విగ్రహం కూడా ఉంది, దాన్ని ముద్గర పాణి అంటారు ఆ ఋషిని. సో ఆయన చేతిలో ముద్గర పట్టుకొని ఉంటాడు. సో ఆ విగ్రహం అనేది ఇట్ ఈస్ అ ప్రూఫ్
అంటే మన ఇండియాలో కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ ముద్గర్ అండ్ గదా వ్యాయామాలు ఉన్నాయని చెప్పడానికి. సో దట్ స్టాచ్యూ ఈజ్ అ ప్రూఫ్. సో అలా ఒకప్పుడు మన దేశంలో ఇప్పుడున్నన్ని జిమ్ములు, వెయిట్స్, డంబెల్స్ ఇవన్నీ లేవు. సో మన యాన్సిస్టర్స్ అందరూ రాజులు, మునులు, ఋషులు, ఈ వారియర్స్, రెజ్లర్స్, సోల్జర్స్ వీళ్ళంతా ఈ ముద్గర్ అండ్ గదా ఎక్సర్సైజ్ వాడే వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ స్టామినాని బిల్డప్ చేసుకుంటుండే. ఓకే. ఓకే. పర్ఫెక్ట్. అండ్ ఆల్సో నిజంగా ఇలాంటి వాటి గురించి జనాలకి తెలీదు. అండ్ Yes. మీరు 'రామ్ చరణ్' మూవీలో, 'పెద్ది' మూవీలో ఆ ట్రైనింగ్ టీమ్‌లో గూడా ఉన్నారు కాబట్టి, ఆ ఎక్స్‌పీరియన్సెస్ గూడా ఒకసారి షేర్ చేసుకుంటారా? అంటే ఎలా అయింది? అండ్ ట్రైనింగ్ ప్రాసెస్‌లో అమేజింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ గదా! అసలు 'రామ్ చరణ్' అవును. గారిది. సో ఎలా అయిందంతా? చాలా బాగా జరిగింది. రామ్ చరణ్ గారు చాలా కష్టపడ్డారు ఆ రోల్ కోసం. అండ్ అంతకుముందు ఈవెన్ ఫస్ట్ హాఫ్‌లో ఒక క్రికెటర్‌గా ఉండే రోల్ కోసం గూడా చాలా స్లిమ్ బాడీగా ఒక అథ్లీట్ ఫిజిక్‌తోని, మళ్ళీ సెకండ్ హాఫ్‌లో ఆ కుస్తీ కోసము మొత్తం పహల్వానీ ఫిజిక్ కోసం చాలా కష్టపడ్డారు. అండ్ మీరేదైతే మూవీలో చూసారో దట్ ఈస్ జస్ట్ లైక్ ఎ గ్లింప్స్ అని జెప్పాలి. ఓకే. దాని వెనకాల చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంది. ఆల్మోస్ట్ 4-5 మంత్స్ ఇంటెన్స్ ట్రైనింగ్ ఉంది. ఓకే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఈ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ని నేను ప్రమోట్ చేస్తున్నందుకు కూడా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను ట్రెడిషనల్ ఎక్సర్సైజ్ మీద చేసిన ఒక రీల్ కూడా డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఆయన ఇన్స్టా స్టోరీలో పెట్టి షేర్ చేశారు, విచ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్. అండ్ ఇప్పుడిప్పుడే పబ్లిక్కి దీని మీద అవేర్నెస్ వచ్చింది. సో ఈ పెద్ద సినిమా రావడం అవ్వచ్చు, అండ్ ఈ రీసెంట్ టైమ్స్లోనే ఎక్కువ మన ఇండియన్ కల్చర్ మీద మూవీస్ రావడం వల్ల కూడా ఈ ఇండియన్ ఎక్సర్సైజెస్ మీద మనకి అవగాహన వచ్చింది మన ఇండియన్ పబ్లిక్కి. అండ్ ఈ ఎక్సర్సైజెస్ అనేవి సంథింగ్ బియాండ్ కొన్ని వందల సంవత్సరాల నుండి మన కంట్రీలో ఉన్నాయి. అండ్ వేరే కంట్రీస్లో ఇలాంటి ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ చాలా ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ని ఫాలో అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ వాళ్ళు కరాటేని, చైనా వాళ్ళు తాయిచిని. కానీ మన ఇండియన్స్ మనము ఈ ఎక్సర్సైజెస్ అన్నీ మర్చిపోయాము. సో మళ్ళీ ఈ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ చేసి మళ్ళీ మనమందరం కూడా స్ట్రాంగ్గా, ఫిట్గా అవ్వాలి. ఎలాగైతే పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు తన ఫిట్నెస్తో ఇన్స్పైర్ చేశారో, అలా ప్రతి ఒక్కరూ ఈ ఎక్సర్సైజెస్తో ఫిట్నెస్ లెవెల్స్ని పెంచుకుంటూ ఇన్స్పైర్ చేయాలి. ఓకే. సో 'రామ్ చరణ్' గారు కూడా మూవీలో కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ మనం చూసాం. ఒక అవును. రోల్‌లోనేమో అథ్లీట్ బాడీ మెయింటైన్ చేశారు. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ కుస్తీ, పెహల్వాన్ కైండ్ ఆఫ్ లుక్, Yes. అంటే అది కొంచెం బల్క్ అవ్వడం అదంతా గూడా. సో ఎంటైర్ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీలో ఎలా ఉండేది స్కెడ్యూల్ తనకి? అంటే ఫుడ్ వైస్ గానీ, ఎక్సర్సైజ్ వైస్ గానీ? తనకి మొత్తము డైట్ అంతా బల్కింగ్ డైట్ ఉంటుండే. హ్మ్. సో మొత్తము బాడీ మజిల్ బల్క్కి స్పెసిఫిక్ డైటీషియన్స్, ట్రైనర్స్ ఉంటుండే ఆయన డైట్ ట్రాకింగ్ అన్నిటికీ. అండ్ అందులోనూ రామ్ చరణ్ గారు ఆ టైంలో స్వామిమాలలో ఉండడం వల్ల పూర్తిగా వెజ్లోనే ఆ బల్క్ పెహల్వానీ డైట్ వాడి ఆ ఫిజిక్ రావడం విచ్ ఇస్ నాట్ ఎ జోక్ యాక్చువల్లీ. ఆఫ్ కోర్స్ వెజ్‌లో అంటే మనకు ప్రోటీన్ సోర్సెస్ అనేటివి కష్టము. అండ్ ఆల్సో క్వాంటిటీ వైస్ గూడా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కూడా అది మిత్ అనే చెప్పాలి. ఎందుకంటే నాన్ వెజ్లో ఎంత ప్రోటీన్ సోర్స్ ఉందో వెజ్లో ఇంకా అంతకంటే ఎక్కువే ఉన్నాయి. కాకపోతే మీరు అన్నట్టు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, వేరియేషన్స్ ఎక్కువ తీసుకోవాలి. కరెక్ట్, దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. బట్ ఇన్ఫ్యాక్ట్ వెజ్లో ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్. అండ్ మన కంట్రీలో కూడా ఎప్పుడైతే ఈ గదా ముద్గర్ ఎక్సర్సైజ్లో ఒకప్పుడు చేస్తుండేనో ఆ టైంలో ఇప్పుడున్నంత నాన్ వెజ్ కన్జంప్షన్ కూడా లేకపోతుండే. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్తోనే ఎక్సర్సైజ్ బిల్డ్ చేస్తుండే. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో మన కోడి రామ్మూర్తి నాయుడు గారు కలియుగ భీముడు అని అంటారు, ఆయన కూడా ఓన్లీ వెజిటేరియన్ డైట్తోనే ఆ పెహల్వాన్ లాగా ఆ ఫిజిక్ని మెయింటైన్ చేశారు. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో, అండ్ ఇండియాలో కాకుండా ఈవెన్ జర్మనీలో కూడా ఈ రెజ్లింగ్ కాంపిటీషన్స్లో ఆయన టాప్గా నిలిచారు. ఓన్లీ త్రూ వెజ్ డైట్ అండ్ త్రూ దిస్ ముద్గర్ అండ్ గదా ఎక్సర్సైజెస్. ఓకే. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో కూడా రామ్ చరణ్ గారిది ఫస్ట్ మనకు అథ్లీట్ బాడీ ఏదైతే ఉందో అది ఫస్ట్ షూట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ బల్కింగ్ చేశారా? లేదంటే డిడ్ ఇట్ హ్యాపెన్ వైస్? ఫస్ట్ అదే చేసి తర్వాత ఇది చేసాం. ఓకే. సో మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? మీ పార్ట్ ఏముండే దాంట్లో? నా పార్ట్ జస్ట్ ట్రైనింగ్ ఇవ్వడం, ముద్గర్ ట్రైనింగ్ స్వింగ్స్ ఎలా చేయాలి, ఎలా చేపియాలి ఏంటి అని. So I was in that training team under the fight master. That is how I got this opportunity. ఓకే. సో మీకు డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ వచ్చింది రామ్ చరణ్ గారితో?
నాకు 1-2 సార్లు వచ్చింది ఓకే. అంతే. అది కూడా యాజ్ సచ్ ఇట్లా డైరెక్ట్‌గా మాట్లాడేటట్టు ఏమి ఉండదు. సో, మా టీమ్‌లో నేను వన్ ఆఫ్ ద మెంబర్‌ని. ఓకే. సో, మెయిన్‌గా మా మెయిన్ మాస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ హౌ వాస్ ద జర్నీ? అంటే డెఫినెట్‌లీ అంత క్లోజ్‌గా చూసినప్పుడు యూ లెర్న్ ఆర్ యూ అబ్జర్వ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద పర్సన్ కదా! సో, యెస్. ఏమనిపించింది మీకు రామ్ చరణ్ గారి దగ్గర నుండి చూసినప్పుడు ఎంటైర్ యాహ్! జర్నీలో? రామ్ చరణ్ గారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన డెడికేషన్ ఆల్రెడీ హీస్ సచ్ ఎ గ్రేట్ స్టార్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అయినా గూడా ఈ మూవీ కోసం తను పెట్టిన ఎఫర్ట్స్ కానీ, ఆ డెడికేషన్ గానీ, సో దట్ ఈస్ వాట్ ఐ లెర్న్డ్. అంటే మనం ఎంత లెవెల్‌లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, నేను ఆల్రెడీ ఇంత అచీవ్ చేశాను గదా! నేనెందుకు ఇంత కష్టపడాలి అన్న ఇది లేకుండా, ఓకే. ఒక బిగినర్ లెవెల్‌లో పర్సన్ ఎలా అయితే కష్టపడతారో, అలా కష్టపడి ఈ సినిమా కోసం, ఆ రోల్ కోసం తను హీ కెప్ట్ హిస్ హోల్ అండ్ సోల్. ఓకే. సో గ్రేట్. దట్ ఈస్ వాట్ ఈస్ అ గ్రేట్ లెర్నింగ్ ఫర్ మీ. అంటే ఏ పని చేసినా కూడా అలా రామ్ చరణ్ గారిలాగా మనం కూడా హోల్ హార్టెడ్‌గా చేస్తే డెఫినెట్‌లీ ఇట్ విల్ గివ్ ఎ గ్రేట్ రిజల్ట్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మధ్య ఒక హ్మ్. వీడియో కూడా వైరల్ అవుతుంది. హ్మ్. ఐ థింక్ ఈ గద లాంటిది పట్టుకొని ఒక పర్సన్ సేమ్ అలాంటి రామ్ చరణ్ గారి లాగానే లుక్ మెయింటైన్ చేస్తూ హి డిడ్ ఎ వీడియో. అంటే ఓకే. రామ్ చరణ్ గారి డూప్ ఇది ఆ మూవీలోనే అని అంటున్నారు. వాస్ ఇట్ ట్రూ? డూప్ కాదు. అది ట్రైనరే, మాస్టరే. ఓకే. ఓకే. షూట్‌కి ముందు ఇప్పుడు రామ్ చరణ్ గారు ఎలా స్వింగ్ చేయాలో ఎలా చెప్పాలి చేయాలి గదా! ఏంటనేది డెమో ఆ చూపించాలి. డెమో రైట్. రైట్. చూయించారు. చాలామంది అదే వీడియోని వైరల్ చేసి అదేదో డూప్ అన్నట్టు హ్మ్. అన్నారు. సో, రామ్ చరణ్ గారి ట్రైనర్ అది. సో, రామ్ చరణ్ గారు ఒరిజినల్‌గానే ఆ వీడియోస్ అన్నీ చేశారు. ఆ ఓకే. సినిమాలో షార్ట్స్ అన్నీ ఓకే. చేశారు. సో, బాడీ డబుల్ ఏం లేదు. లేదు. రైట్. ఎందుకంటే ఆ వీడియోలో కూడా కింద కామెంట్స్ చూస్తుంటే ఒకవేళ హ్మ్. అది రామ్ చరణ్ డూప్ అయ్యుంటే గడ్డం కూడా ఉండాలి కదరా అని అంతే చెప్పేసి, గదా! అంటే విచ్ ఇస్ వెరీ ట్రూ ఆఫ్ హ్మ్. కోర్స్ అగైన్. సో, అండ్ యాహ్! నేను చూసాను ఆ వీడియో. అండ్ మాస్టర్ తన బాడీకి అండ్ రామ్ చరణ్ బాడీకి డిఫరెన్స్ కూడా చాలా ఉంది. అవును. సో, ఎంత డూప్ అయినా గూడా మరీ ఆ లెవెల్‌లో డిఫరెన్స్‌నయితే ఆన్ స్క్రీన్ చూయించలేము. ఓకే. సో, ఇట్ వాస్ రామ్ చరణ్ గారు ఓన్లీ హూ డిడ్ ఇట్. ఓకే. అండ్ కమింగ్ టు ముద్గర్ అండ్ గదా హ్మ్. ఎక్సర్‌సైజెస్. సో, మనకు డిఫరెంట్ కైండ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. యెస్. సో, ఏంటివి అండ్ ఎలా యూజ్ చేస్తారు? ఎలా మనకు హెల్ప్ అవుతుంది? యెస్. సో, బేసికల్లీ దీన్ని గద అంటారు. హ్మ్. అందరికి ఆల్రెడీ తెలుసు. సో, హనుమంతుడి చేతిలో ఉంటుంది. అవును. సో, అలా పాపులర్. అండ్ దీన్ని ముద్గర్ అంటారు. అండ్ దీన్ని సమతోల అంటారు. ఓకే. దిస్ వన్. సో, ఓకే. దీస్ ఆర్ ద వేరియేషన్స్. ఇంకా కొన్ని చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో, ఎక్కువ పాపులర్‌గా వాడేవి ఇదే గద, ముద్గర్ అండ్ సమతోల. రైట్. సో, బేసికల్లీ ఈ ఎక్సర్‌సైజెస్‌లో కొన్ని చిన్న చిన్న డిఫరెంట్, అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. జస్ట్ హ్యాండిల్ పట్టుకునే విధానం డిఫరెంట్ ఉంటుంది. స్వింగ్ చేసే విధానం డిఫరెంట్ ఉంటుంది. హ్మ్. మిగతా ఎక్సర్‌సైజ్ అంతా సిమిలర్‌గా ఉంటుంది. బేసికల్లీ డిఫరెన్స్ ఏంటి అంటే, మనము ఇప్పుడు జిమ్ చేస్తున్నాం అనుకోండి. జిమ్‌లో ఒకరోజు ఆర్మ్స్ కోసం చేస్తాం. హ్మ్. ఒకరోజు చెస్ట్ మజిల్స్ కోసం చేస్తాం. ఒకరోజు బ్యాక్ మజిల్స్ కోసం చేస్తాం. ఒకరోజు లెగ్ మజిల్స్ కోసం చేస్తాం. కానీ ఇక్కడ ఈ ముద్గర్ ఆర్ గదా ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల ఇట్ విల్ టార్గెట్ అవర్ ఎంటైర్ మజిల్స్. ఓకే. మన బాడీలో ఉన్న అన్ని మజిల్స్‌ని టార్గెట్ చేస్తుంది. ఇట్స్ లైక్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్. ఇప్పుడు రైట్. మనం రైట్. జిమ్‌లో ఒక్కో రోజు ఒక్కో మజిల్‌ని ట్రైన్ చేస్తున్నాం. ఆర్ సో, అట్‌లీస్ట్ ఇక్కడ 2 సెట్స్ అలా యెస్. చేస్తాం. హ్మ్. యెస్. ఇక్కడ ఒక 1 అవర్ మనం ఈ గదా, ముద్గర్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ అన్ని మజిల్స్ యాక్టివేట్ అయితే అన్ని మజిల్స్ ఎంగేజ్ అవుతాయి. ఓకే. ఓకే. సో, అది వెయిట్ లాస్ చేసుకునే వాళ్ళకైనా, లేదంటే వెయిట్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళకైనా చాలా మంచిది. ఓకే. ఓకే. సో, మజిల్ బిల్డప్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ముఖ్యంగా స్ట్రెంత్ ట్రైనింగ్. సో, మీరు ఇందాక స్టార్టింగ్‌లో చెప్పారు స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది చాలా ముఖ్యమైంది ఈ రోజులో అని. సో, స్ట్రెంత్ ట్రైనింగ్ ఎందుకు ముఖ్యము అంటే ద రీజన్ ఈజ్ సింపుల్. మనం 30 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ మన బాడీలో 1% మజిల్ లాస్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేయకపోతే. హ్మ్. హ్మ్. ఓకే. సో, మరి ఆ మజిల్ లాస్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంపార్టెంట్. ఓకే. ఓకే. సో, ఆ స్ట్రెంత్ ట్రైనింగ్ కోసం డెఫినెట్‌లీ ముద్గర్ అండ్ గదా ఎక్సర్సైజెస్ చేస్తే ఆ మజిల్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది. మన బాడీలో స్ట్రెంత్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే. సో, మనకు గదా, ముద్గర్ కొంచెం హోల్డింగ్‌లో సిమిలర్ అనిపిస్తున్నాయి. హ్మ్. మీరు ఇదన్నట్టుగా ఇది డిఫరెంట్ ఉంది. ఇది 2 యెస్. హ్యాండ్స్‌తో హోల్డ్ చేసేదా? యెస్. ఇది ఓకే. నార్మల్‌గా ఇలా 2 హ్యాండ్స్‌తో పట్టుకొని హ్మ్. ఎక్సర్సైజ్ చేస్తాం. ఇన్‌ఫాక్ట్ 'పెద్ది' మూవీలో ఆ 'మస్స మస్స' సాంగ్‌లో కూడా ఒక షాట్‌లో రామ్ చరణ్ గారు చేస్తారు. ఓకే. సో, ఇలా పట్టుకొని ఇలా కిందికి. రైట్. మళ్ళీ ఇలా చేసి ఇలా. ఓకే. సో, డిఫరెంట్ డిఫరెంట్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ ఉంటాయి. ఓకే. ఇది సైమల్టేనియస్‌లీ స్ట్రెంత్ ట్రైనింగ్‌తో పాటు కార్డియో లాగా అనిపిస్తుంది. ఇస్ ఇట్? స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో, ఫ్లెక్సిబిలిటీ, స్టామినా అన్నీ ఓవరాల్‌గా కవర్ అయితాయి ఇందులో. ఈ ఓకే. ముద్గర్ అండ్ గదా ఎక్సర్‌సైజెస్‌లో. సో, అదే మీకు ఇందాక చెప్పాను. ఇప్పుడు జిమ్‌లో స్ట్రెంత్ ట్రైనింగ్‌కి కొన్ని డంబెల్ ఎక్సర్‌సైజెస్ చేస్తాం.
మళ్ళీ తర్వాత కార్డియో కోసం ఇంకోసేపు ట్రెడ్మిల్ పైన వాకింగ్ ఆర్ జాగింగ్ లాంటివి చేస్తాం. సో ఇక్కడ ఓన్లీ ఎక్విప్మెంట్తో మనం మన హెల్త్ గోల్స్ అన్నిటినీ అచీవ్ చేయొచ్చు. అది మీ హెల్త్ గోల్ ఏదైనా సరే, అది స్ట్రెంత్ ట్రైనింగ్ అయినా, ఫ్లెక్సిబిలిటీ అయినా, కార్డియో అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ దిస్ వన్ ఎక్విప్మెంట్ ఈజ్ ఇనఫ్. ఓకే. ఓకే. మీకు మనకి జిమ్లో ఉండాల్సిన అన్ని మెషిన్స్ అవసరం లేదు, అంత సెటప్, అంత ప్లేస్ అవేవి Okay. అవసరం లేదు. ఓకే. జస్ట్ ఒక మ్యాట్ అండ్ ఒక గద ముద్గర్ ఉంటే చాలు. ఓకే. వీ క్యాన్ డూ ఎనీవేర్ అండ్ ఇట్స్ లైక్ ఏ ఓవరాల్ హోల్సమ్ ఫిట్నెస్. అంటే Amazing. ఓవరాల్గా మన బాడీని టార్గెట్ చేస్తున్నాం. ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా ఈ ముద్గర్ అండ్ గదా ఎక్సర్సైజెస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఓకే. సో ఎప్పుడైతే మనం ఈ ముద్గర్ పట్టుకొని స్వింగ్స్ చేస్తామో, ఒక 50 స్వింగ్స్ 100 స్వింగ్స్ అలా చేస్తామో, అది చేస్తున్నంతసేపు మన మైండ్ అంతా దీని మీదనే ఉంటుంది. మ్మ్. అంటే మనం ఇంత వెయిట్ పట్టుకొని ఎప్పుడైతే స్వింగ్ చేస్తామో మన మైండ్లో ఇంకో థాట్ రాదు. మ్మ్. ఒకవేళ ఇంకో థాట్ వస్తే ఇది ఎక్కడ స్లిప్ అయిపోతుందేమో అన్న మైండ్ ఇమీడియట్లీ మన మైండ్ని బ్యాక్ తీసుకొస్తుంది. సో దానివల్ల మైండ్ఫుల్నెస్ అనేది బాగా పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి. సో ఫిజికల్ హెల్త్కే కాకుండా మన మెంటల్ హెల్త్ కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, ఇది కొంచెం పెద్దగా ఉంది, చిన్నగా ఉంది, అంటే వెయిట్ వెయిట్ ఎస్, డిఫరెన్స్. వెయిట్ డిఫరెన్సే. ఓకే. సో ఇది నార్మల్లీ అరౌండ్ 6.5-7 kgs ఉంటుంది. ఓ. ఇది చిన్నది 3 kgs, Okay. ఈ గద 5 kgs. ఇలా డిఫరెంట్ వెయిట్స్ ఉంటాయి. మ్మ్. మనకి బిగినర్స్ అయితే 2.5-3 kg వెయిట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. గ్రాడ్యువల్లీ వీ క్యాన్ కీప్ ఇంక్రీజింగ్ డిపెండింగ్ మన స్టామినా బట్టి. రైట్. సో ఒక్కొక్కటి ఎలా యూస్ చేస్తారు, ఎవరు యూస్ చేయొచ్చు, అవన్నీ కూడా చేద్దాము. అండ్ Yes. దీనికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాకింగ్ అబౌట్ జిమ్. సో ఇప్పుడు జిమ్ చేస్తున్నారు అందరూ, ఫస్ట్ ఫీజు కట్టేసి తర్వాత వెళ్తున్నారా లేదా తర్వాత సంగతి, బట్ జిమ్ చేద్దాం అనేది వెళ్తున్నారు. బట్ జిమ్ కి ముద్గర్ అండ్ గదా ఎక్సర్సైజెస్ కి మేజర్ డిఫరెన్సెస్ ఏముంటాయి, ఏది ప్రిఫర్ చేయొచ్చు ఎవరైనా సరే? గుడ్ క్వశ్చన్. అండ్ నేను ఇందాకే చెప్పాను కదా, జిమ్లో ఏంటి అంటే మనం ఒకే మజిల్ని టార్గెట్ చేస్తాం. అంటే ఒక రోజు చెస్ట్ వర్కౌట్ చేస్తాం, ఆ రోజంతా ఓన్లీ చెస్ట్ మజిల్స్కి సంబంధించిన ఎక్సర్సైజే చేస్తాం. ఇంకో రోజు లెగ్స్ వర్కౌట్ చేస్తాం, అంటే ఆ రోజంతా ఆ రోజు ఇన్ సెన్స్ ఆ 1 hour మొత్తం ఓన్లీ లెగ్ ఎక్సర్సైజెసే చేస్తాం. కానీ ఇక్కడ మనకి ముద్గర్ ఎక్సర్సైజ్లో ఏంటి అంటే ఒక 5-6 మూమెంట్స్ ఉంటాయి. ఓకే. అందులో ఒక 2-3 మూమెంట్స్ అప్పర్ బాడీ మూమెంట్స్ ఉంటాయి, ఒక 2-3 లోవర్ బాడీ మూమెంట్స్, ఒక 2-3 కోర్ మజిల్స్కి మూమెంట్స్ క్లబ్ చేసి ఓకే. ఒక 1 hour ఎక్సర్సైజ్ని అలా డిజైన్ చేసుకోవచ్చు. అలా డిజైన్ చేయడం వల్ల అన్ని మజిల్స్ని మనం అదే 1 hourలో కవర్ చేస్తున్నాం. అంటే జిమ్లో ఒక 1 hourలో ఒక్క మజిల్ని టార్గెట్ చేస్తే ఇక్కడ 1 hourలో ఓవరాల్గా అన్ని మజిల్స్ని టార్గెట్ చేస్తున్నాం. ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. అండ్ సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి మనకి జిమ్లో ఓవర్గా క్యాలరీ బర్నింగ్ అవ్వడం, ఓవర్గా స్ట్రెయిన్ అవ్వడం, సో అలా అవుతుంది. అండ్ జిమ్లో కూడా కొన్ని ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని వెయిట్స్ లేదంటే కొన్ని కార్డియో ఎక్సర్సైజెస్ ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు చేయకూడదు అన్నట్టు, లేదంటే ఈ హార్ట్ ఇష్యూస్ లేదంటే ఏదైనా సర్టెన్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇది అఫ్ కోర్స్ ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్, ఎందుకంటే కొంతమంది జిమ్ చేస్తూ కూడా వాళ్ళు హార్ట్ అటాక్స్ రావడం కూడా అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేస్తూ ఉండడం వల్ల వస్తున్నాయి కదా. ఎస్, హార్ట్ ఓవర్గా పంప్ అవ్వడము, లేదంటే ఓవర్గా వెయిట్ ట్రైనింగ్ చేయడము, ఓవర్గా ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవడము, మజిల్స్ కావాలి అని చెప్పేసి. ఓకే. సో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే బాడీ మీద ఓవర్ స్ట్రెయిన్ తెప్పించి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి జిమ్ చేసినా కూడా అంతగా రిజల్ట్ రాకపోవచ్చు. ఓకే. కానీ ఈ ముద్గర్ అండ్ గదా ఎక్సర్సైజెస్లో ఇందులో కూడా బాడీ స్ట్రెయిన్ అవుతాయి, మజిల్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, బట్ నాట్ టు దట్ ఎక్స్టెంట్. అంటే ఇంకా మనం మొత్తానికి ఇంకా ఎనర్జీ డౌన్ అయిపోయి ఇంకేం చేయలేము అన్న పరిస్థితి రాకుండా, ఓకే. ఇన్ఫ్యాక్ట్ దీస్ ఎక్సర్సైజెస్ విల్ రీఛార్జ్ యూ ఆఫ్టర్ ద వర్కౌట్. ఓకే. అంటే మనం ఒక 1 hour జిమ్ చేస్తే ఇంకా తర్వాత మన బ్యాటరీ డౌన్ అయిపోతుంది, మనం మళ్ళీ ఏదైనా ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. కానీ ముద్గర్ అండ్ గదా ఒక 1 hour చేయడం వల్ల ఇన్ఫ్యాక్ట్ ఉన్న ఎనర్జీ లెవెల్స్ కాస్త ఇంకా పెరుగుతాయి. ఓకే. అండ్ అలా మన స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఇంకా బాగా పెరుగుతుంది. ఓకే. సో దీంట్లో మనకు మినిమం వెయిట్ అండ్ మాక్సిమం వెయిట్ ఎంత ఉంటుంది? ఎస్, మినిమం వచ్చేసి 1 kg ముద్గర్ నుండి స్టార్ట్ అవుతుంది. సో చిన్న పిల్లలు కూడా చేయవచ్చు. నార్మల్గా నా క్లాసెస్లో ఈవెన్ 5 years 6 years పిల్లలు కూడా 1 kg ముద్గర్తో స్వింగ్ చేస్తారు. ఓకే. అండ్ మ్యాక్సిమం వెయిట్ చాలా 20 kg 30 kg ముద్గర్స్ కూడా ఉంటాయి. బట్ అవన్నీ ఓన్లీ బాడీ బిల్డర్స్, పెహల్వాన్స్, కుస్తీ పోటీకి వెళ్ళే వాళ్ళు, ఈ బాక్సింగ్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళే చేస్తారు. సో మనలాగా డైలీ లైఫ్లో నార్మల్ డైలీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి
అప్ టు 10 kg వుడ్ బి ఐడియల్. 7.5 kg ఆర్ 10 kg వుడ్ బి ఐడియల్. అది కూడా ఎక్స్ట్రీమ్గా చాలా ఫిట్నెస్ ఉంటేనే. నార్మల్ బేసిక్ ఫిట్నెస్ కోసం 3 kg ఆర్ 5 kg షుడ్ బి గుడ్. ఓకే. సో నాకు ఇక్కడ ఇంకొక డౌట్ ఏమొచ్చిందంటే ఇవన్నీ కూడా లిఫ్ట్ చేస్తారు లేదంటే స్వింగ్స్ చేస్తారు కదా. అవును. సో దీనివల్ల అప్పర్ బాడీ ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుంది కదా, అంటే అప్పర్ బాడీ మీద ఎక్కువ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్ ట్రైసెప్ కానీ లేదంటే షోల్డర్ కానీ బ్యాక్ మీద కానీ. బట్ వాట్ అబౌట్ లెగ్స్? గుడ్. సో ఇందులో లెగ్ ఎక్సర్సైజెస్ కూడా చాలా ఉంటాయి. మనకి యాక్చువల్లీ ఇట్స్ ఎ మిత్. చాలా మంది మీరు అనుకున్నట్టే అనుకుంటారు, ముద్గర్ అంటే ఓన్లీ అప్పర్ బాడీయే, ఓన్లీ ఇలా చేతులతో స్వింగ్ చేయడం వల్ల ఓన్లీ ఆర్మ్స్ షోల్డర్స్ పైన ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటారు. కానీ అప్పర్ బాడీ మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుందో లోవర్ బాడీ మీద కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుంది. లోవర్ బాడీ కూడా దేర్ ఆర్ పర్టికులర్ ఎక్సర్సైజెస్, ఓన్లీ లెగ్ మజిల్స్ని టార్గెట్ చేసే ముద్గర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అండ్ లోవర్ బాడీ, అప్పర్ అండ్ లోవర్ కాకుండా ఈవెన్ మిడిల్ బాడీ అంటే మన కోర్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ని టార్గెట్ చేయడానికి కూడా కొన్ని స్పెసిఫిక్ ముద్గర్ మూమెంట్స్ ఉంటాయి. సో మనం ఏ మజిల్ని టార్గెట్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ స్వింగ్స్ చేస్తే అలా మనం ఆ మజిల్ని యాక్టివేట్ చేయొచ్చు, ఆ మజిల్ని ట్రైన్ చేయొచ్చు. ఓకే. బట్ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ బీట్ మీడియా ప్రొఫెషనల్స్ కూడా చాలా ఎక్కువ టైం కూర్చొని ఇంటర్వ్యూస్ చేయడం కానీ, లేదంటే సాఫ్ట్వేర్ వాళ్ళైతే ఎక్కువసేపు కూర్చొని ల్యాప్టాప్స్ మీద వర్క్ చేయడం కానీ, సో నెక్ మీద బ్యాక్ మీద చాలా ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చాలా వస్తున్నాయి. బీట్ థైరాయిడ్ కానీ, లేడీస్కి పీసీఓడి కానీ ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి కదా, డయాబెటీస్ కానీ. సో వాటికి మనకు ముద్గర్ అండ్ గధ ఎక్సర్సైజెస్ ఎలా యూజ్ అవుతాయి? ఎస్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి చాలా బాగా పనిచేస్తుంది ఈ ముద్గర్ ఎక్సర్సైజ్. అండ్ ఎప్పుడైతే మనం ఈ ముద్గర్ స్వింగ్స్ రెగ్యులర్గా చేస్తామో, ఒక స్మాల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది ఎవరికైనా. ఓకే, డయాబెటీస్ అంటే ఏంటి? ప్యాన్క్రియాస్లో ప్రాబ్లం, ప్యాన్క్రియాస్ ప్రాపర్ గ్లూకోజ్ అందించలేదు బాడీకి. సో ఎప్పుడైతే ఈ కోర్ మజిల్స్ మీద బాగా ఎంగేజ్ అయ్యే ముద్గర్ మూమెంట్స్ చేస్తామో న్యాచురల్లీ ప్యాన్క్రియాస్ యాక్టివేట్ అయ్యి డయాబెటిక్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. ఇప్పుడు ఒక పర్సన్కి థైరాయిడ్ ఉంది. ఓకే, థైరాయిడ్ ఈజ్ నథింగ్ బట్ మెటబాలిక్ ఇష్యూ. సో రెగ్యులర్గా ఈ ముద్గర్ స్వింగ్స్ చేయడం వల్ల ఓవరాల్ మజిల్స్ మీద మంచి ఎఫెక్ట్ పడి బాడీ మెటబాలిజం బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఆ థైరాయిడ్ గ్లాండ్ పైన మంచి ఎఫెక్ట్ ఉంటుంది, దానివల్ల థైరాయిడ్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక స్టూడెంట్ ఉన్నారు, తనకి ఎక్స్ట్రీమ్ థైరాయిడ్ ఉండే, 11.8 ఉండే తన థైరాయిడ్. ఆల్మోస్ట్ డాక్టర్ కూడా నీకు 1 year పడుతుంది నార్మల్ రావడానికి అని చెప్పారు. సో జస్ట్ 2 months మన దగ్గర ముద్గర్ క్లాసెస్ జాయిన్ అయిన 2 monthsలోనే 11.8 ఉన్నది 6.6కి వచ్చింది. ఈవెన్ డాక్టర్ కూడా సర్ప్రైజ్ అయ్యారు. సో ఇలా ఓన్లీ డయాబెటీస్, థైరాయిడ్ అనే కాదు, నేమ్ ఇట్ ఎనీ డిజార్డర్ లైక్ బ్లడ్ ప్రెషర్ ఆర్ నీ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్, మీకు లాంగ్ రన్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అన్నీ ఈ ముద్గర్ ద్వారా ట్రీట్ చేయొచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఈస్ దేర్ ఈజ్ నో ఏజ్ రిస్ట్రిక్షన్. అంటే ఈ ఏజ్ వాళ్ళు చేయాలి, ఈ ఏజ్ వాళ్ళు చేయకూడదు అన్నట్టు ఏం లేదు. 8 years నుండి 80 years వరకు ఎవరైనా సరే చేయొచ్చు. అండ్ వాళ్ళ స్టామినా అండ్ కెపాసిటీ బట్టి మనం వాళ్ళకి వెయిట్ ఇవ్వచ్చు. ఓకే, విమెన్ కూడా చేయొచ్చా? అంటే ఎంత హ్యాపీగా చేయొచ్చు, ఏం లేదు, హ్యాపీగా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఉమెన్ నార్మల్ మెన్స్ట్రల్ టైంలో కూడా చేయొచ్చు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఆ టైంలో వచ్చే పెయిన్స్ కూడా తగ్గుతాయి ముద్గర్ చేయడం వల్ల. ఓకే. సో విమెన్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? సో యూజువలీ మనకు అబ్డామెన్ కానీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా జిమ్కెల్ చేస్తుంటారు, యోగాలో కూడా డిఫరెంట్ ఉన్నాయి కదా. సో దీంట్లో మనకి ఎలాంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి విమెన్కి? దీంట్లో పర్టికులర్గా కోర్ ఎక్సర్సైజెస్ చాలా ఉంటాయి. ముఖ్యంగా ఉమెన్కి కోర్ మజిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే లాంగ్ రన్లో ఈ మెన్స్ట్రల్ సైకిల్ అవ్వచ్చు, మెనోపాజ్ అవ్వచ్చు, కోర్ మజిల్స్ వీక్ ఉంటేనే ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఆ కోర్ మజిల్స్ టైట్ అవ్వడానికి ముద్గర్లో చాలా డిఫరెంట్ మూమెంట్స్ ఉన్నాయి. సో అవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా ఉమెన్ హెల్త్ బెటర్ అవుతుంది. అండ్ బేసికలీ ఉమెన్ కూడా ఆఫ్టర్ సర్టెన్ ఏజ్, మేబీ 30+ ఆర్ 40+ తర్వాత బాడీలో కాల్షియం లెవెల్స్ తగ్గడం కానీ, జాయింట్ పెయిన్స్ పెరగడం కానీ, ఇలాంటి మజిల్ డౌన్ అవ్వడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉమెన్ కాపాడుకోవాలి, వాళ్ళ హెల్త్ని వాళ్ళు కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ముద్గర్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఓకే, రైట్. అండ్ ఆల్సో డైట్ ఎలా మెయింటైన్ చేయాలి ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు? డైట్ యాజ్ సచ్ అంటే నార్మల్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ముద్గర్ అనే కాదు, ఏ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసినా కొంచెం ప్రోటీన్ ఇంటేక్ అయితే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ బాగా చేస్తున్నప్పుడు మజిల్స్ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ మజిల్స్ మీద పడే ఎఫెక్ట్కి బ్యాలెన్స్ అవ్వాలి అంటే ప్రోటీన్ ఇంటేక్ కొంచెం పెంచితే సెట్ అవుతుంది. ఆ ప్రోటీన్ ఇంటేక్ కోసం మనకి
వెజ్లో నాన్ వెజ్లో చాలా ఉన్నాయి, చికెన్ కానీ, స్ప్రౌట్స్ కానీ, ఎగ్స్ కానీ, నట్స్ కానీ. సో ఇంకా స్పెసిఫిక్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ ప్రోటీన్ సోర్సెస్ ఏంటో చాలా బట్ మనం తెలుసు. స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టుగా వెజ్ సోర్సెస్ ఒకసారి చెప్పండి, బికాస్ చాలా మంది అక్కడే లాగింగ్ అవుతున్నాయి. ఎందుకంటే కొంతమంది ఎగ్స్ తో కూడా ఫుల్ఫిల్ చేసుకునేది, ఎగ్స్ కూడా తినరు కాబట్టి అట్లీస్ట్ అవును. వెజ్ లో ఏమేమి సోర్సెస్ ఉంటాయి, ఏది మాక్సిమం ప్రోటీన్ సోర్స్ మనకు? వెజ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. పన్నీర్ ఉంది, ఒకవేళ ప్లాంట్ బేస్డ్లో కావాలి అంటే టోఫు ఉంది, అండ్ మనకి చిక్ పీస్ ఉన్నాయి, శనగలు అంటారు. బట్ డూ యూ థింక్ టోఫులో కూడా అంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని చెప్పేసి, అంటే ఎగ్స్ లో ఆర్ చికెన్ లో ఉన్నంత దొరకదని అంటారు కదా? అఫ్ కోర్స్ అంత క్వాలిటీ ప్రోటీన్ దొరకకపోవచ్చు, బట్ ఇంకా ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళకి ఇంకా నో అదర్ ఆప్షన్ కాబట్టి దే క్యాన్ హ్యావ్ ఇట్. అండ్ మీరు అన్నట్టు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి, వేరియేషన్స్ ఎక్కువ తీసుకోవాలి, కాంబినేషన్స్లో ఎక్కువ తీసుకుంటే అప్పుడు ఈక్వల్గా నాన్ వెజ్కి ఈక్వల్గా ప్రోటీన్ కంటెంట్ అనేది వస్తుంది. అండ్ ఇంకా మిల్క్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, అండ్ పీనట్స్లో ప్రోటీన్ ఉంటుంది, అండ్ సో ఆల్ దీస్ ప్రోటీన్ సోర్సెస్, ఓట్స్లో ప్రోటీన్ ఉంటుంది. ఓకే, ప్రోటీన్ యాజ్ వెల్ యాజ్ ఫైబర్ రెండు ఉంటాయి. సో ఇవన్నీ రెగ్యులర్, ఆల్మండ్స్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇన్ఫ్యాక్ట్ అలవాటు ఉంటే వీలైతే వే ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు. అంటే అందరికి అలవాటు ఉండకపోవచ్చు, ఎవరికైనా అలవాటు ఉన్న వాళ్ళకి, స్ట్రెంత్ ట్రైనింగ్ చేసే వాళ్ళకి, సో అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే. సో యూజువల్లీ ఇలాంటి ఎక్సర్సైజ్ కానీ, అది బీట్ ట్రెడిషనల్ ఫామ్ కానీ లేదంటే వెస్ట్రన్ ఫామ్ కానీ, ఎక్కువగా ఫిజికాలిటీ గురించి మాట్లాడతాము. బట్ వాట్ అబౌట్ మెంటల్ ఫిట్నెస్? సో సమ్వే ఆర్ ద అదర్ ఏదో ఒక ఫామ్లో అందరు ఎఫెక్ట్ అవుతూ ఉన్నాము. బీట్ డిప్రెషన్ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, యాంగర్ ఇష్యూస్, ఇవన్నీ, యాంగ్జైటీ ఆల్సో. దీనికి మనకు ముద్గర్ అండ్ గదా ఎక్సర్సైజ్ ఎలా హెల్ప్ అవుతాయి? సో మెంటల్ హెల్త్కి ముద్గర్ ఎక్సర్సైజెస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఈ మధ్య కాలంలో చాలామంది ఈ మెంటల్ ఇష్యూస్ లైక్ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, ఓవర్ థింకింగ్, స్లీప్లెస్నెస్, మెంటల్ ఇష్యూస్ చాలా కామన్ అయిపోయినాయి. అండ్ వాటికి ముద్గర్ స్వింగ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం నార్మల్గా ఈ ముద్గర్ కానీ, ఈ గద కానీ ఇంత వెయిట్ పట్టుకొని మనం ఇలా స్వింగ్ చేస్తున్నప్పుడు మన థాట్ అనేది వేరే దగ్గరికి వెళ్ళదు. ఓకే, సో మనం చేస్తున్నంతసేపు, ఈ స్వింగ్స్ ఇలా చేస్తున్నంతసేపు మన మైండ్ ఈ స్వింగ్ మీదనే ఉంటుంది, అంటే ఈ ప్రాసెస్ మీదనే ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ ఎ సింగిల్ పాయింటెడ్ ఫోకస్. ఓకే, సో ఓవర్ థింకింగ్ని, ఇంకా ఇలాంటి మెంటల్ ఇష్యూస్ని తగ్గించాలి అంటే ఎప్పుడైనా సరే మనకి సింగిల్ పాయింటెడ్ ఫోకస్, ఆ ఎబిలిటీ అనేది పెరగాలి. సో అది ముద్గర్ స్వింగ్స్ చేయడం వల్ల పెరుగుతుంది. అండ్ మైండ్ఫుల్నెస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఒకే పని మీద వేరే థాట్స్ లేకుండా ఫుల్ లేజర్ ఫోకస్తో ఒకే పని మీద ఉంటామో మనలో ఆ మైండ్ఫుల్నెస్ అనేది బాగా పెరుగుతుంది, వేరే డిస్ట్రాక్షన్స్ అనేవి తగ్గుతాయి. అండ్ ఈ ముద్గర్ చేసేటప్పుడు ఏదైతే ఆ మైండ్ఫుల్నెస్, కాన్సన్ట్రేషన్ ఉంటుందో అది మన డైలీ లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మనం వర్క్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఇంకేదైనా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నప్పుడు కానీ, వేరే అన్నెసరీ థాట్స్ రాకుండా మనం ఏ పని చేస్తున్నామో అదే పని మీద మనకి ఫుల్ ఫోకస్ ఉంటుంది. సో దీనివల్ల ఎవరికైనా ఎలాంటి మెంటల్ ఇష్యూస్ ఉన్నా కూడా న్యాచురల్లీ తగ్గుతాయి. న్యాచురల్లీ దే విల్ బికమ్ ఎ బెటర్ పర్సన్ ఫిజికల్లీ యాజ్ వెల్ యాజ్ మెంటల్లీ. ఓకే. సో అలాగే మన పురాణాల్లో కూడా ప్రతి ఒక్కరికి, దేవతకి కానీ రాక్షసుడికి కానీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ వెపన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రాముడికి బాణం ఉంది, హనుమంతునికి గద ఉంది, అలాగే అమ్మవారికి త్రిశూలం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది కదా. సో హనుమంతుడు మనకు గద పట్టుకొని ఆయన చేయడం కానీ, లేదంటే వానరసేన మొత్తం ఇదే యూజ్ చేస్తారు కదా. సో దానికి మీరు చెప్పేదానికి ఏమైనా కనెక్షన్ ఉందా? సో ఖచ్చితంగా కనెక్షన్ అయితే ఉంది. సో ఈ గద అనేది మనకి డైరెక్ట్ హనుమంతుడి నుండే, ఆ పరంపర నుండే మనకి మన కల్చర్లో ఈ గద అనేది ఒక భాగమైంది. సో ఒకప్పుడు మన యాన్సిస్టర్స్, అంటే మన పూర్వీకులందరూ మన దేశంలో, ఇప్పుడంటే ఫిట్నెస్ అనేది జస్ట్ ఏదో ఒక మజిల్ బిల్డింగ్ కోసమో, బాడీ బిల్డింగ్ కోసం అదొక షో ఆఫ్ యాక్టివిటీ లాగా అయింది. కానీ ఒకప్పుడు మనకి మన దేశంలో రాజులు కానీ, వారియర్స్ కానీ వీళ్ళందరూ యుద్ధాలు చేయాల్సి వస్తుండే. ఓకే, సో ఆ టైంలో వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి ఈ గదలు కానీ, ఈ మీరు చెప్పిన రకరకాల వెపన్స్ కానీ, కత్తులు కానీ ఇవన్నీ వాడుతుండే. ఓకే, సో రణభూమిలో, లేదంటే వార్ జోన్లో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ ఎనిమీని కిల్ చేయడానికి. సో బేసికలీ గదా ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా ఇనిషియల్ స్టేజెస్లో ఎలా స్టార్ట్ అయ్యాయి అంటే,
యాజ్ అ వార్ ట్రైనింగ్. Hmm. ఓకే, వార్లో మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ ఎనిమీని హిట్ చేయడానికి. సో అలా ఈ ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ అయినాయి. Okay. సో అలా వెళ్తూ వెళ్తూ యాజ్ టైం వెంట్ ఆన్, సో మనకి వార్స్ అన్నీ వెళ్ళిపోయి తర్వాత మన కల్చర్ అంతా మారిపోయి, ఓకే మనం ఇప్పుడు మోడర్న్ వరల్డ్కి వచ్చేసరికి ఇప్పుడు ఏం వార్స్ లేవు కాబట్టి Okay. మనని మనము డిఫెండ్ చేసుకోవడానికి మన ఫిట్నెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇవి పనికొస్తాయి. అంటే ఒకప్పుడు వారియర్స్కి రెజ్లర్స్కి పనికొచ్చిన ఈ ఈ సనాతన వ్యాయామాలు ఇప్పుడు మన ఫిట్నెస్ కోసం మనని మనం నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళడానికి, అది ఫిజికల్ కావచ్చు మెంటల్ కావచ్చు, అలా పనికొస్తున్నాయి. సో ఇది అంతే. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ ఎక్సర్సైజెస్ అన్నీ రామాయణ కాలం నుండి మన దేశంలో ఉన్నవి. సనాతనమైన ఈ వ్యాయామాలు కొన్ని వందల వేల సంవత్సరాల నుండి మన కంట్రీలో ఉన్నాయి. సో వీటిని మనం ప్రిజర్వ్ చేయాలి, మనం ప్రొటెక్ట్ చేయాలి, మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఎలాగైతే మనకి ప్రైమ్ మినిస్టర్ గారు ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి ఇక్కడున్న మన కంట్రీలో ఉన్న ప్రోడక్ట్సే వాడాలి, ఇక్కడున్న కంట్రీలో ఉన్న ఫుడ్ కానీ క్లోత్స్ కానీ ఇవే వాడాలి అంటారు. సో అలాగే సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ టు దిస్. మన కంట్రీలో ఉన్న ఎక్సర్సైజెసే మనం చేయగలగాలి. అఫ్ కోర్స్ మీకు నచ్చిన ఎక్సర్సైజ్ మీరు ఏదైనా చేయొచ్చు, వాటితో పాటు ఇవి కూడా ఫిట్నెస్ రొటీన్లో కనుక ఇంక్లూడ్ చేస్తే ఖచ్చితంగా మీ ఫిట్నెస్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, నో డౌట్ ఇన్ దట్. ఓకే, సో ఒక్కొక్కటి ఎలా యూస్ చేస్తారు ఏంటనేది చూపిస్తారా? ఎస్, చూపిస్తాను. మీరు కూడా చేయొచ్చు ఇది. ఇలా గ్రిప్ టైట్గా పట్టుకోండి. ఓకే, సో ఇలా పూర్తిగా వెనక్కి స్ట్రెచ్ చేయండి, సెంటర్లోకి రండి. సో దీన్ని పుల్ బ్యాక్ మూమెంట్ అంటారు. అగైన్ బ్యాక్, సెంటర్, బ్యాక్, సెంటర్. నెక్స్ట్ స్వింగ్ చేద్దాం. సో ఇలా చుట్టూ హెడ్ చుట్టూ స్వింగ్ చేయాలి. పరిక్రమ మూమెంట్ అంటారు దీనిలో. స్టార్ట్ 1 2 3. సేమ్ ఇదే మూమెంట్ రివర్స్లో కూడా చేయాలి. 1 2 3. ఓకే, నెక్స్ట్ ఇంకొక మూమెంట్ కూడా చేద్దాం. సో ఇది ఇలా చుట్టూ సర్కిల్ ఫామ్ చేయాలి. ట్రై టు ఫార్మ్ అ సర్కిల్. ఓకే, ఇలా 1 2, హెడ్ స్ట్రైట్ ఉండాలి, ముందుకు చూస్తూ చేయగలగాలి. కమాన్, 1 2 3. సేమ్ అలాగే రివర్స్లో చేయాలి. 1 2 3. సో ఇవి కొన్ని బేసిక్ మూమెంట్స్. ఇంకా ఇలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. సో ఇలా పట్టుకోండి, ఇలా వెనక్కి ట్విస్ట్ అయ్యి సెంటర్లోకి రావాలి. సో పూర్తిగా వెనక్కి తల కూడా ట్విస్ట్ అయ్యి సెంటర్, ట్విస్ట్ సెంటర్, ట్విస్ట్ సెంటర్, ట్విస్ట్ అండ్ సెంటర్. సో మీరు ఇందాక అడిగారు కదా, ఉమెన్కి కోర్ ఎక్సర్సైజెస్కి చాలా హెల్ప్ అవుతుంది ఈ మూమెంట్. సో ఎవరైతే బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అనుకుంటారో వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుంది. సో సేమ్ ఇలాగే ఆపోజిట్ సైడ్లో చేయాలి. గదా పొజిషన్ చేంజ్ చేసి ఆపోజిట్ సైడ్, ట్విస్ట్ సెంటర్, ట్విస్ట్ సెంటర్, ట్విస్ట్ అండ్ సెంటర్. సో ఇలాగే ఇంకా కొన్ని మూమెంట్స్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ అర్ధవృత్త పల్సెస్. సో ఆర్మ్ స్ట్రెంగ్త్ పెరగడానికి ఈ మూమెంట్ హెల్ప్ అవుతుంది. సో ఇలా స్వింగ్ చేసి ఆపోజిట్ సైడ్ తేవాలి, ఇలా పంచ్ ఇచ్చి స్వింగ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఓవరాల్ బాడీ స్టామినా పెరగడం కోసం ఇంకొక మూమెంట్ ఉంది, దీన్నే ఫార్మర్స్ త్రో అని అంటారు. సో ఇది ఫుల్ బాడీ, అప్పర్ లోవర్ కోర్ మజిల్స్ అన్ని మజిల్స్ బాగా ఎంగేజ్ అవుతాయి. కాళ్ళ మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. సో ఇలా కూర్చొని ముద్గర్ని వెనక్కి ట్విస్ట్ చేయాలి. ఇలా 1 2 3. సో ఇక్కడ ఈ మూమెంట్లో మనకి అన్ని మజిల్స్ చాలా బాగా ఎంగేజ్ అవుతాయి. ఓవరాల్గా బాడీ పైన ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సేమ్ ఇలాగే ఆపోజిట్ సైడ్లో కూడా చేయాలి.
రిలాక్స్. నెక్స్ట్ ఇంకొక మూమెంట్ ఉంటుంది, దీన్ని బ్రీచర్ మూమెంట్ అంటారు. సో ఇలా కూర్చొని గద ఇలా థైలో పెట్టి, థై లెవెల్లో పెట్టి పంచ్ ఇవ్వాలి ఇలా. సో ఇలా ఫోర్స్ ఎగ్జేల్ చేస్తూ పంచ్ ఇవ్వగలగాలి. సో ఈ మూమెంట్ కూడా సో ఇలా కూర్చొని చేయడం వల్ల బాడీ వెయిట్ అంతా లెగ్స్ పైన పడి థైస్, నీస్ బాగా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ ఈవెన్ ఆర్మ్స్కి కూడా ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. సేమ్ ఇలాగే ఆపోజిట్ సైడ్ చేయగలగాలి. రిలాక్స్. చాలామంది ఏమనుకుంటారంటే ఈ ముద్గర్ అండ్ గదా ఎక్సర్సైజెస్ ఓన్లీ ఫర్ అప్పర్ బాడీ అని అనుకుంటారు, కానీ అప్పర్తో పాటు లోవర్ బాడీకి కూడా చాలా ఎక్సర్సైజెస్ అయితే ఉన్నాయి. గదాని ఇలా సెంటర్లో పట్టుకొని సో నార్మల్ స్క్వాట్స్ ఎలా చేస్తామో అలా చేయాలి. లైక్ దిస్ సిటప్స్ చేయాలి. మరి నార్మల్ సిటప్స్కి ఇలా గదతో చేసే సిటప్స్కి డిఫరెన్స్ ఏంటి అనే డౌట్ రావచ్చు. సో ఈ గదతో ఎప్పుడైతే మనం సిటప్స్ చేస్తామో మన బాడీ వెయిట్తో పాటు ఈ గద వెయిట్ కూడా లెగ్స్ పై పడడం వల్ల ఎక్స్ట్రా ప్రెషర్ అనేది పడుతుంది. ఇప్పుడు సేమ్ ఇదే మూమెంట్ సైడ్కి బెండ్ అయి కూడా చేయవచ్చు. ఇలా లెఫ్ట్ సైడ్, ఓకే. ఇప్పుడు ఇదే లెగ్ మజిల్స్ కోసం ఇంకో మూమెంట్ అయితే చేద్దాం. కాళ్ళ మధ్యలో గ్యాప్ ఇవ్వాలి, సైడ్కి బెండ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. లెఫ్ట్, రైట్, లెఫ్ట్ అండ్ రైట్. సో ఈ పర్టికులర్ మూమెంట్ కూడా లెగ్ మజిల్స్ యాక్టివేట్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అప్పర్ అండ్ లోవర్తో పాటు కోర్ మజిల్స్ కోసం ఇంకా కొన్ని మూమెంట్స్ అయితే చూద్దాం. సో గదాని ఇలా సెంటర్లో పట్టుకొని వెనక్కి ట్విస్ట్ అవ్వాలి. ఇలా ట్విస్ట్ అండ్ సెంటర్, ట్విస్ట్ అండ్ సెంటర్, ట్విస్ట్ సెంటర్. సో ఇలా ట్విస్టింగ్ చేయడం వల్ల మన సైడ్ ఫ్యాట్ అనేది బాగా తగ్గుతుంది, సైడ్స్ పైన మంచి ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉందో, బ్యాక్ పెయిన్ కానీ, సయాటికా కానీ, స్పాండిలైటిస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లంబార్ పెయిన్ కానీ, సో బ్యాక్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గి బ్యాక్లో స్టిఫ్నెస్ తగ్గుతుంది, బ్యాక్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఇప్పుడు సేమ్ ఇలాగే ఆపోజిట్ సైడ్ కూడా చేయాలి. ట్విస్ట్ అండ్ సెంటర్, ట్విస్ట్, ట్విస్ట్, ట్విస్ట్. సో ఇలా ఈ ప్రతి మూమెంట్, ఇప్పుడు మనం చేసే ప్రతి మూమెంట్ స్టార్టింగ్ ఒక 10 or 20 రెప్స్తో స్టార్ట్ చేయొచ్చు. మెల్లిమెల్లిగా ఫిట్నెస్ పెరుగుతున్న కొద్దీ, మన స్టామినా, మన కెపాసిటీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ 30 కౌంట్స్, 40 కౌంట్స్, 50 కౌంట్స్ వరకు కూడా చేయొచ్చు. సో ఇవి ఈ గదా అండ్ ముద్గర్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయడం వల్ల మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవచ్చు, మీ ఫిట్నెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళవచ్చు. సో ఈ ముద్గర్ అండ్ గదతో పాటు మనకి సమతోలా ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. సో దీన్ని సమతోలా అంటారు. సో ఇలా పట్టుకోవాలి. సో ఈ సమతోలా మూమెంట్స్ కూడా మనకి చాలా ఉంటాయి, అందులో కొన్ని మూమెంట్స్ అయితే ఇప్పుడు చేసి చూపిస్తాను. సో సమతోలాలో జస్ట్ ఒక సింపుల్ బేసిక్ మూమెంట్. సో ఇలా నెక్ వెనకాల ఇలా పెట్టుకొని బాడీని ట్విస్ట్ చేయాలి ఇలా. సో ఈ ట్విస్టింగ్ మూమెంట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది, ముఖ్యంగా బ్యాక్, నెక్ మజిల్స్కి అండ్ ఈవెన్ అబ్డామినల్ మజిల్స్కి కూడా హెల్ప్ అవుతుంది. దీంతో పాటు సో ఇలా ముందుకి బెండ్ అయ్యి ట్విస్ట్ చేయాలి, దీన్ని విండ్ మిల్ మూమెంట్ అంటారు. సో ఇలా కూర్చొని సైడ్కి ట్విస్ట్ చేయాలి ఇలా. ఓకే. సో ఇంకొక లాస్ట్ మూమెంట్ అయితే చూపిస్తాను సమతోలాలో. క్వైట్ పాపులర్ మూమెంట్, పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు కూడా చేశారు. సో ఈ సమతోలాని ఇలా వెనక్కి తీసుకొని ఇలా కిందికి, బ్యాక్ అండ్ డౌన్. సో ఇది ఓవరాల్ బాడీ మూమెంట్, అప్పర్ బాడీ, లోవర్ బాడీ, కోర్ మజిల్స్ అన్నీ బాగా ఎంగేజ్ అవుతాయి.
సో ఇలా చాలా మూమెంట్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయండి. సో మీరు అన్నట్టుగా 8 to 80 వరకు ప్రతి ఒక్కరు కూడా ఇది చేయొచ్చు అని చెప్పారు కదా. అవును. అయితే ఈ మధ్య కాలంలో స్కూల్లో చూస్తుంటే అసలు ఎక్సర్సైజ్కి కానీ గ్రౌండ్స్కి స్పోర్ట్స్కి ఎక్కడ స్పేస్ లేదు. Correct. యూజువలీ ఒక బిల్డింగ్లో టైట్గా పిల్లల్ని కుక్కేసి అలా స్కూల్ నడిపిస్తున్నారు. వాళ్ళకి గ్రౌండ్ స్పేస్ కూడా ఉండట్లేదు. సో అలాంటి ప్లేస్లో అంత ప్రెషర్, ఎగ్జామ్ ప్రెషర్ కానీ లేదంటే సబ్జెక్ట్స్ వైజ్ వాళ్ళకి క్లాసెస్లో స్ట్రెయినర్స్గా జరగడం కానీ వీటి మీద ఫోకస్ అవుతుంది కానీ లేదంటే ఫిజికల్ ఆస్పెక్ట్లో ఎలాంటి ట్రైనింగ్ లేదు వాళ్ళకి. సో అక్కడ స్పేస్ తక్కువగా ఉన్న ప్లేస్లో కూడా మనము ఇలాంటి ఎక్సర్సైజెస్ మన తెలుగు మన ఇండియన్ ఫార్మ్స్ని తీసుకొస్తే ఎలా ఉంటుందంటారు అండ్ ఎలా యూస్ చేసుకోవచ్చు స్కూల్స్లో కానీ లేదంటే స్టూడెంట్స్ కానీ ఎలా హెల్ప్ అవుతుంది ఇది స్టూడెంట్స్? యాక్చువల్లీ పిల్లలకి ఇది ముద్గర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు అన్నట్టు ఇవాళ రేపు అసలు స్కూల్స్లో ప్లే గ్రౌండ్ లేకుండా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అదే క్లాస్ రూమ్లో వాళ్ళని ఉంచి టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా టూ మచ్ ఆఫ్ ప్రెషర్ అయిపోయింది. ఓకే, సో మార్క్స్ ర్యాంక్స్ అని చెప్పేసి పిల్లలకి చాలా ప్రెషర్ అయిపోయింది. అండ్ అందులోనూ ఫిజికల్ యాక్టివిటీ ఏం లేదు పిల్లలకి. సో ఏదున్నా సరే ఇండోర్ గేమ్స్ ఆడిపియడము లేదంటే ఏదో ఒక చిన్న స్పేస్లో చిన్న చిన్న గేమ్స్ ఆడిపియడము కానీ ఒక ఫుల్ ఫ్లెజ్డ్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది పిల్లలకి ఈ మధ్య కాలంలో ఉండట్లేదు. సో ఆ గ్యాప్ని ఈ ముద్గర్ బాగా ఫిల్అప్ చేస్తుంది. ఎందుకంటే ఈ ముద్గర్ స్వింగ్స్ చేయడానికి మనకు ఓ పెద్ద ప్లేస్, పెద్ద గ్రౌండ్ లేదంటే ఏమైనా స్పెషల్ ఎక్విప్మెంట్స్ లాంటివి ఏం అవసరం లేదు. జస్ట్ ఈ ముద్గర్ పిల్లలు ఈజీగా ఒక 1 kg 2 kg ముద్గర్తో చాలా ఈజీగా చేయగలుగుతారు. సో వాళ్ళు ఇంట్లో ఉంటూనో లేదంటే స్కూల్లో అయినా ఇంట్రడ్యూస్ చేస్తే ఏదైనా చిన్న స్పేస్లో ఈ ముద్గర్ ప్రాక్టీస్ చేయడం వల్ల ముఖ్యంగా ఆ ప్రెషర్ ఏదైతే ఆ ఎడ్యుకేషన్ ప్రెషర్ ఉంటుందో ఆ ప్రెషర్ అనేది తగ్గుతుంది. వాళ్ళలో నేను ఇందాక చెప్పినట్టు కాన్సన్ట్రేషన్ లెవెల్స్, మైండ్ఫుల్నెస్ అనేది బాగా పెరగడం వల్ల న్యాచురల్లీ వాళ్ళు సబ్జెక్ట్స్ని బాగా గ్రాప్ చేయడము, మంచి మార్క్స్ మంచి స్కోర్ తెచ్చుకోవడము బాగా చేయగలుగుతారు. అండ్ మార్క్స్ ర్యాంక్స్ పక్కన పెడితే వాళ్ళకి చిన్న వయసు నుండే ఫిట్నెస్ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక భాగం అవ్వాలి. అండ్ రీసెంట్గా నేను ఒక న్యూస్ పేపర్లో చూశాను, మన ఇండియాలో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ లేజీ. అది నేను చెప్పిన మాట కాదు. WHO వాళ్ళు మన కంట్రీకి వచ్చి దే డిడ్ ఏ సర్వే. ఆ సర్వేలో తెలిసింది ఏంటి అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ అవర్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ లేజీ. సో దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. సో ఆ చాలా కారణాలలో ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం ఫిట్నెస్ అలవాటు చేసుకోవట్లేదు, పిల్లలకు కూడా మనం అలవాటు చేయట్లేదు. మనం ఇన్ ద సెన్స్ మన జనరేషన్ అవ్వచ్చు, లాస్ట్ జనరేషన్ అవ్వచ్చు. ఓకే, సో ఫిట్నెస్ అనేది అంత ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్లనే మేబీ మన కంట్రీ ఫిట్నెస్లో ఇంత లీస్ట్లో ఉంది, డయాబెటిక్ క్యాపిటల్లో టాప్లో ఉంది. సో పిల్లలకి చిన్నప్పటి నుండే ఫిట్నెస్ని ఒక పార్ట్గా అలవాటు చేస్తే ఇలాంటి ముద్గర్ ఎక్సర్సైజెస్, స్పోర్ట్స్, యోగా ఇలాంటివన్నీ రెగ్యులర్గా అలవాటు చేస్తే వాళ్ళకి చిన్నప్పటి నుండే ఫిట్నెస్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇవన్నీ అలవాటు అవుతాయి. వాళ్ళు ఒక ఏజ్ వచ్చినాక ఈ ఫిట్నెస్ని వాళ్ళు లాంగ్ రన్లో లైఫ్ లాంగ్ ఒక హ్యాబిట్ లాగా కంటిన్యూ చేస్తారు. సో విచ్ ఈజ్ మచ్ నీడెడ్. ఎలాగైతే స్కూల్స్లో ఈ యోగాని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారో, చిన్న చిన్న గేమ్స్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారో ఈ ముద్గర్ని కూడా చాలా హ్యాపీగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ మోర్ బెనిఫిషియల్ ఎట్ దేర్ ఏజ్. రైట్. బట్ పిల్లలు కూడా స్కూల్లో 4 వాల్స్ మధ్యలో ఉండి స్పోర్ట్స్ పీరియడ్ని కూడా యూజువల్లీ టీచర్సే యూస్ చేసుకుంటారు. ఏదో ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్ సైన్స్ చేసుకుంటారు. అండ్ ఆల్సో అక్కడ ప్రెషర్ బిల్డప్ అయిపోయి లేదంటే ఫ్రస్ట్రేషన్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అండ్ ఈ మధ్య కాలంలో అయితే లిటరలీ సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువైపోయి పిల్లల్లో. ఇప్పుడు స్కూల్ చదువుతున్న వాళ్ళు మాత్రమే కాదు, ఐఐటి చదువుతున్న వాళ్ళు లేదంటే ప్రెషర్ ఎక్కువైపోయి ఇప్పుడు నీట్లో కూడా చాలా మంది ఒక్కసారి పేపర్ లీక్ అయ్యింది, దానివల్ల ఎంత బ్యాడ్ ఎఫెక్ట్ ఉంది. సో సూసైడ్ వరకు వెళ్ళడము ఎంత చూస్తాం ప్రొటెస్ట్లు అన్నీ కూడా. సో ఫిజికాలిటీ వైజ్ అండ్ ఆల్సో మెంటల్ డిసిప్లిన్ వైజ్ కూడా ఎలా యూజ్ అవుతుందంటారు? సో బేసికలీ దెర్ ఇస్ అన్ ఇంగ్లీష్ సేయింగ్, యువర్ ఫిజికల్ హెల్త్ డిసైడ్స్ యువర్ మెంటల్ స్టేట్. మన ఫిజికల్ హెల్త్ ఎలా ఉందో మన మెంటల్ స్టేట్ కూడా అలాగే ఉంటుంది. అంటే మనం ఫిజికల్గా ఫిట్గా ఉంటే మెంటల్గా కూడా షార్ప్గా ఉంటాం. మన ఫిట్నెస్ లెవెల్స్ అంత లేకుండా మనం లేజీగా ఉంటే మెంటల్గా కూడా మనం డల్గా ఉంటాం. సో ఆ బేసిక్ ఫిట్నెస్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే బేసిక్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా చేసుకోవాలి. సో వాటిలలో ద టాప్ అండ్ బెస్ట్ ఆప్షన్ అకార్డింగ్ టు మీ, మై ఒపీనియన్,
ఈస్ ముద్గర్ అండ్ గదా ఎక్సర్సైజెస్. Right. ఎందుకంటే దీనికి స్పెషల్ ప్లేస్ అవసరం లేదు, స్పెషల్ ఎక్విప్మెంట్ అవసరం లేదు, ఓకే, స్పెషల్గా ట్రైనింగ్ కూడా అవసరం లేదు. ఒక 2-3 స్వింగ్స్ తెలిస్తే హ్యాపీగా వాళ్ళే చేసుకోవచ్చు. సో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. అండ్ as I told just now, again I'm reiterating it, this was in our country since many centuries. సో ఇది చేయడం వల్ల మనం ఓన్లీ ఇదేదో ఒక వుడెన్ వస్తువు పట్టుకొని ఎక్సర్సైజ్ చేయడం కాదు. వెన్ యు ఆర్ హోల్డింగ్ దిస్, వీఆర్ హోల్డింగ్ అవర్ కల్చర్, వీఆర్ హోల్డింగ్ అవర్ హెరిటేజ్, ఓకే. సో మన కల్చర్ని, మన హెరిటేజ్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల. అండ్ మనల్ని చూసి మన నెక్స్ట్ జనరేషన్ కూడా కంటిన్యూ చేస్తారు. అలా చేయడం వల్ల మనం ఈ ఎక్సర్సైజెస్ని ప్రిజర్వ్ చేయొచ్చు, ప్రొటెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. రీసెంట్గా మన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని గారు కూడా ఈ ముద్గర్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ ముద్గర్స్ అండ్ గదాస్ ప్రమోట్ చేసే ఒక కంపెనీలో నియర్లీ 100 crores ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. మరి ఎందుకు ఇన్వెస్ట్ చేశారో మీరు కూడా ఆలోచించవచ్చు. సో అంటే ఆయనకు తెలుసు, ఎస్ ఇందులో ఫ్యూచర్ ఉంది, నెక్స్ట్ దిస్ విల్ బి ద నెక్స్ట్ ట్రెండ్. సో స్పోర్ట్స్లో కానీ ఫిట్నెస్లో కానీ ఈ ముద్గర్ అండ్ గదా ఎక్సర్సైజెసే ఒకప్పటి మన ఇండియన్ ఎక్సర్సైజెసే మళ్ళీ ట్రెండ్లోకి వస్తాయని బిలీవ్ చేసి తను ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టే ఈరోజు ఆ బ్రాండ్ ఏదైతే ఉందో ఇండియా వైడ్ చాలా బాగా ముద్గర్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ చేంజ్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కరూ మళ్ళీ మన ఇండియన్ ఎక్సర్సైజెస్ వైపు చూస్తున్నారు. రేపు ఫ్యూచర్లో మేబీ ఒక 5 years డౌన్ ద లైన్, ఇప్పుడు ఎట్లయితే అన్ని జిమ్లు అయిపోయాయో ప్రతి జిమ్లో కూడా ఈ ముద్గర్లు గదాలు కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరూ మన ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ అయితే ప్రాక్టీస్ చేస్తారు. అండ్ ఆల్సో ఇప్పుడు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలంటే జిమ్కి వెళ్ళడం అందరికీ తెలుసు. బట్ వాట్ అబౌట్ ముద్గర్ అండ్ గదా ఎక్సర్సైజెస్ ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎందుకంటే నాట్ జస్ట్ దిస్, మనకు ట్రెడిషనల్ ఫిట్నెస్ ఫార్మ్స్ చాలా ఉన్నాయి కదా. సో ఎక్కడ నేర్పిస్తారు, ఎవరు అప్రోచ్ అవ్వచ్చు ఇలా? సో బేసికలీ ఈ ముద్గర్ అండ్ గదా ఎక్సర్సైజెస్ ఒకప్పుడు హనుమాన్ వ్యాయామశాలలో నేర్పిస్తుండే. సో ఇప్పుడు మనకి గల్లీకి ఒక జిమ్ వచ్చింది, కానీ ఒకప్పుడు మన ఇండియాలో హనుమాన్ వ్యాయామశాలాస్ ఉంటుండే. సో ఇప్పటికీ మీరు ఏ హనుమాన్ వ్యాయామశాలకి వెళ్ళినా, మన హైదరాబాద్లో కూడా ఉంది ఒక హనుమాన్ వ్యాయామశాల, సో అక్కడ నేర్పిస్తారు ఈ ముద్గర్ అండ్ గదా ఎక్సర్సైజెస్. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఆన్లైన్లో రెగ్యులర్గా క్లాసెస్ అయితే తీసుకుంటాను. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు హ్యాపీగా నన్ను కాంటాక్ట్ అయ్యి నా క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ అందరికీ హనుమాన్ వ్యాయామశాల వెళ్ళి నేర్చుకునేంత టైం ఉండకపోవచ్చు, లేదంటే వాళ్ళ ప్లేస్కి దగ్గరలో అవైలబుల్ ఉండకపోవచ్చు. సో అందుకని చెప్పేసి నేనేమి కాన్సెప్ట్తో వచ్చానంటే హర్ఘర్ ముద్గర్. సో వాళ్ళ ముద్గర్ దగ్గరికి వెళ్ళకుండా ముద్గరే వాళ్ళ దగ్గరకు వచ్చేటట్టు, ఇంట్లో నుండే క్లాసెస్ అటెండ్ అయ్యేటట్టు నేను ఆన్లైన్లో సెషన్స్ తీసుకుంటున్నాను. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు హ్యాపీగా నా క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ట్రెడిషనల్ ఫిట్నెస్ ఫార్మ్స్ ని మా కోసం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.